హాయ్ హలో గాయ్స్, పాతకాలంలో అయితే నెయ్యి చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదా. మనం పెరుగు తోడు పెట్టుకొని దానికైతే కవ్వంతో చిలికి ఇంకా దాని మీద మేగడతో అయితే మనము చేసేవాళ్ళము నెయ్యిలాగా. మీకు అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో మనం అయితే చేద్దామండి. పాల మీద మేగడ వస్తుంది కదా, అదైతే నేను కలెక్ట్ చేశాను అనమాట. 2 weeks మేగడ అయితే కలెక్ట్ చేశాను చూడండి. ఇంకా ఆ మేగడని అయితే పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చిల్డ్ వాటర్ వేసి మిక్సీ పట్టేసేయాలి. ఆపుతూ అలా గట్టిగా పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నాకు కొద్దిగా పలచగా కూడా అయిపోయింది చూడండి. ఎంత బాగుందో క్రీమీ టెక్స్చర్, అసలు కేక్ మీద క్రీమ్ లాగా ఉంది కదా అసలు. ఇంకా దాంట్లోకి వాటర్ వేస్తూ ఉంటే మనకైతే మన మేగడ వస్తూ ఉంటుంది అనమాట. అలా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపించే విధంగా మనం మేగడంతా మనం తీసుకున్న తర్వాత చూడండి అది మజ్జిగలాగా అయిపోయింది కదా. ఇదైతే యూస్ చేయరండి, ఇదైతే పడేస్తాను. ఎందుకంటే 2 weeksది కాబట్టి ఈ వాటర్ని అయితే పడేస్తామన్నమాట. చూడండి, ఇంకా అయితే దీని మీద మేగడంతా అయిపోయింది. ఇంకా ఈ మనం అబ్జర్వ్ చేసుకున్న మీగడలోకి కొద్దిగా వాటర్ ఉంటే అది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది కాచాలి కాబట్టి బాగా సిమ్లో పెట్టి బాగా కాచాలండి. ఇంకా 2 weeks కాబట్టి నాకు ఎంత మేగడ వచ్చిందో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకదే నాకు ఇంత మేగడైతే వచ్చిందనమాట. ఇది స్టవ్ మీద పెట్టి సిమ్లోనే నేను కాచుతున్నానండి. ఇంకా దీన్ని కాచేటప్పుడు అయితే కొందరు తమలపాకు వేసుకుంటారు, కొందరు వచ్చి మునగాకు వేసుకుంటారు, కొందరు కరివేపాకు కూడా వేసేసుకుంటూ ఉంటారండి. నేనైతే దీంట్లోకి మెంతులు వేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది ఈ నెయ్యి అయితే, స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే గాయ్స్, బాయ్ బాయ్.